అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమహా క్రియేషన్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, బాగా మీరు డబ్బు సంపాదించాలి, మీ డబ్బు రెట్టింపు అవ్వాలి అనుకున్నప్పుడు ఒక్కసారి ఈ చిన్న పరిహారం అయితే చేసి చూడండి. తప్పకుండా మార్పు అయితే మీరే గమనిస్తారనమాట. అసలు ఆశ్చర్యపోతారు, అంత శక్తివంతమైన పరిహారం ఇది. అసలు అఖండ రాజయోగం పొందాలి అన్నా, అష్టైశ్వర్యాలు సిద్ధించాలి అన్నా కొన్ని చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే చాలు. అసలు చేతిలో రూపాయి కూడా లేదు అనుకున్న వాళ్ళు కూడా గొప్ప స్థాయికి వెళ్ళిపోతారన్నమాట. అలానే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ గట్టెక్కుతాయి. మన జ్యోతిష శాస్త్రంలో చెప్పబడిన చాలా శక్తివంతమైన పరిహారాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోతో తెలుసుకుందామండి. మన అరచేతుల్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు ఉదయం లేవగానే ముందుగా మీ అరచేతులను చూసుకొని లక్ష్మీదేవిని ప్రార్థించండి. ఇలా చేయడం వల్ల మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇక మీకు డబ్బుకి ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది. విపరీతమైన ధనలాభం కలుగుతుంది. అలా మీకు డబ్బు అనేది వస్తూనే ఉండాలి అనుకున్నప్పుడు అష్టముఖి రుద్రాక్షను ధరించండి. ఈ అష్టముఖి రుద్రాక్షను ధరిస్తే మీకు దేనికి కొరత ఉండదు. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. కుంకుమకు దేవతల శక్తి అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు కుంకుమ బొట్టును పెట్టుకుంటే మీ ఇంటిపై దేవతల అనుగ్రహం ఉంటుంది. అలానే ఇంట్లో దీపారాధన చేసేప్పుడు ఒత్తులను కుంకుమ నీళ్ళలో తడిపి ఆ ఒత్తులను ఆరబెట్టి దీపారాధన చేస్తే నెల రోజుల్లోనే మీ డబ్బు కష్టాలన్నీ తొలగిపోయి రాజయోగం కలుగుతుంది. ఇక మీరు ఇంట్లో పూజ చేసేప్పుడు నైవేద్యంగా అరటి పండ్లను సమర్పిస్తే ఆర్థిక సమస్యలుండవు. అప్పుల బాధలన్నీ తొలగిపోతాయి. మనలో చాలామందికి ఇప్పుడు దురదృష్టమే వెంటాడుతుంటుంది. ఏ పని చేసినా అడ్డంకులు. మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి మిమ్మల్ని అదృష్టం వరించాలి అంటే నిద్ర లేవగానే ఆకుపచ్చ రంగులో ఉన్న ఏదైనా వస్తువును చూడండి. ప్రతిరోజు ఇలా చేయడం వల్ల మీ జాతకంలో విపరీతంగా అదృష్టం పెరుగుతుంది. ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు. ఇక వంటగదిలో ఉండే కల్లుప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అమ్మవారి స్వరూపంగా కూడా భావిస్తారు. కాబట్టి ఒక శుక్రవారం రోజున రాత్రి సమయంలో చిన్న ఉప్పును చిన్న చిన్న పొట్లాలుగా కట్టి ఇంట్లో ఉన్న అన్ని గదుల్లోనూ ఉంచాలి. తెల్లవారిన తర్వాత ఎవరితో మాట్లాడకుండా ఆ ఉప్పుని తీసి ఎవరో తిరగని ప్రదేశంలో పడేయండి. ఇలా ప్రతి శుక్రవారం చేయడం వల్ల ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెళ్ళిపోయి లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఇక మీ ఇంట్లో ఉన్న తులసి మొక్క అంటే తులసి మొక్క ఉన్నట్లయితే నిద్ర లేవగానే ముందుగా తులసి మొక్కను చూస్తే మీ కుటుంబంలో ఎలాంటి గొడవలు ఉండవు. ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. ఇక మీరు ఇంట్లో రోజు పూజ చేసుకునేటప్పుడు ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి అందులో 2 తులసి ఆకులు వేసి 2 లవంగాలను వేసి పూజ గదిలో పెట్టి పూజ చేసుకోండి. తరువాత పూజ పూర్తయిన తర్వాత ఆ నీటిని తీర్థంలాగా స్వీకరించాలి. ఎందుకంటే దేవుని ముందు ఉంచిన నీటికి దైవశక్తి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వాటిని తీర్థంగా స్వీకరిస్తే మీకు దేవతల ఆశీర్వాదం కలుగుతుంది. ఇక ప్రతి శనివారం నాడు ఇంట్లో ఉన్న పగిలిన వస్తువులను బయటపడేయండి. అలానే శనివారం నాడు బూజు దులపడం, ఇల్లు శుభ్రం చేయడం చేస్తే మీ ఇంటికున్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి. చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కాబట్టి మీ ఇంట్లో ఉన్న చీపురును ఎల్లప్పుడూ దక్షిణ దిక్కులో మాత్రమే ఉండాలి. వేరే ఏ దిక్కున ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి. దక్షిణ దిక్కులో చీపురు ఉంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. ధనలక్ష్మి స్వయంగా మీ ఇంటికి నడిచొస్తుంది. ఇక మీ ఇంటి ప్రధాన తలుపు మీద గంధంతో స్వస్తిక్ గుర్తును వేయండి. ఇలా వేయడం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. కాబట్టి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఇది చాలా ముఖ్యమైన మార్గం. ఇక నీలి రంగులో ఉండే శంకు పుష్పాలు ముక్కోటి దేవతలకు ఇష్టమట. ఈ శంకు పూలు ధనలక్ష్మిని ఆకర్షిస్తాయి. కాబట్టి ఈ మొక్క ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది. వాస్తు ప్రకారం శంకు పూల మొక్కను ఉత్తర దిశలో నాటితే అతి త్వరలోనే ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. ఇక ప్రతి శుక్రవారం రోజున మీ పూజ గదిలో పంచముఖ దీపం వెలిగిస్తే సంపదకు దేవతైన లక్ష్మీదేవి మీ ఇంట్లో శాశ్వతంగా నివసిస్తుంది. అలానే కన్య స్త్రీలకు వివాహయోగం కలుగుతుంది. సహజంగా మనం నువ్వుల నూనెతోనే దీపారాధన చేస్తాము. అయితే అన్ని నూనెల కంటే ఆవు నెయ్యితో దీపారాధన చేయడం వల్ల ఇంటికి లక్ష్మీ కటాక్షం కలిగి అఖండ రాజయోగం కలుగుతుంది. ఇక నువ్వుల నూనెలో
కాస్త ఆవు నెయ్యి కలిపి దీపారాధన చేస్తే సకల సంపదలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే అప్పుల సమస్యలన్నీ దూరమైపోతాయి. డబ్బు కష్టాలు మొత్తం మీ నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతాయి. ఇక సోమవారం అంటే ఆ పరమశివునికి ఎంతో ఇష్టమైన రోజు. ఆ రోజు శివాలయంలో తిరుగుతూ పరమేశ్వరుడు శివాలయంలోనే తిరుగుతుంటారట. కాబట్టి ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ఆ పరమశివుని పూర్తి ఆశీర్వాదం మీకు కలుగుతుంది. ఒక్కసారి శివుని ఆశీర్వాదం లభిస్తే చాలు, తిన్నా తరగని ఐశ్వర్యం మీకు లభిస్తుంది. ఇక ప్రతిరోజు ఓం నమ శివాయ అన్న మంత్రాన్ని జపిస్తే శివుని ఆశీర్వాదంతో మీకు అంతా శుభమే జరుగుతుంది. పట్టిందల్లా బంగారంలా మారుతుంది. మీరు అష్టైశ్వర్యాలు పొందాలి అంటే శుక్రవారం పూజ చేసేప్పుడు లక్ష్మీదేవికి నైవేద్యంగా కలబంద గుజ్జును సమర్పించండి. తరువాత ఆ గుజ్జును తీసి నీటిలో వేసుకొని స్నానం చేస్తే మీ ఇంటికి లక్ష్మీ అనుగ్రహం కలిగి డబ్బు పరంగా బాగా కలిసొస్తుంది. ధనాదాయం పెరుగుతూ ఉంటుంది. అర్థమైంది కదా ఫ్రెండ్స్? మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.